విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అంగరంగ వైభవంగా సాగింది తోలేళ్ల ఉత్సవం. ఇవాళ మధ్యాహ్నం 3:30 సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. ఇప్పటికే పూజారి బంటుపల్లి వెంకట్రావు ఇంటి వద్ద సిరిమాను సిద్ధంగా ఉంది. అమ్మవారి చదురు గుడి నుంచి కోటకి 3 రౌండ్లు తిరగనుంది సిరిమాను. ఉత్సవాన్ని పటిష్ట బందోబస్తు మధ్య జరపనున్నారు. తోలేళ్ల రోజు నుంచే బందోబస్తు పటిష్టంగా చేశారు పోలీసులు. గతంలో కంటే పోలీసు ఆంక్షలు ఎక్కువగా విధించారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే ఘటాలతో భక్తులు పోటెత్తారు. పులివేషాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఘటాలు వస్తాయి. దాదాపు 5 రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. సుమారు 4 నుంచి 5 లక్షల మంది సిరిమాను తిలకించేందుకు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 30% మంది అధికంగా రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం సిరిమానోత్సవం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఈ ఉత్సవంలో మెయిన్ అట్రాక్షన్ గా ఉండే సిరిమాను ఊరేగింపుకు ఓ స్పెషాలిటీ ఉందని తెలుసా? ఈ ఊరేగింపులో కనిపించే సిరిమానును నేరుగా పైడిమాంబ అమ్మవారి ఎంపిక చేసుకుంటారు. ఈ ఉత్సవం జరగటానికి నెల రోజుల ముందు పూజారి కలలో అమ్మవారు కనిపించి ఆ చెట్టు ఉన్న ప్రాంతాన్ని చెప్తారనేది ఓ నమ్మకం. ఈ ఏడు గంట్యాడ మండలంలోని కొండతామరపల్లి నుంచి కలప తీసుకుని రండి. ఇలా పైడిమాంబ అమ్మవారు పూజారికి కలలో కనిపించి చెప్పిన తర్వాత పూజారి ఆ ప్రాంతానికి వెళ్లి ఆ చింతమానును తీసుకొస్తారు. ఆ చింతమానును హుకుంపేటకు తీసుకొచ్చి వడ్రంగులు సిరిమానుగా మారుస్తారు. ఈ సిరిమాను పైన కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తారు పూజారి. నేను పూజారిని ఆవహించి భక్తులను ఆశీర్వదిస్తాను. ఇలా 7 తరాలుగా పైడిమాంబ అమ్మవారి విగ్రహాన్ని పెదచెరువు నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయుల కలలుకొచ్చి ఓ ప్రాంతంలో ఉన్న చింత చెట్టును చూపిస్తున్నారు పైడిమాంబ. ఆ చింతమాని ఆ తరువాత సిరిమానుగా మారుతుంది. ఈ సిరిమాను చివరన కూర్చుని పూజారి అందరినీ ఆశీర్వదిస్తారు.